ఫ్రెండ్స్, ఈరోజు కోడిగుడ్డు మునక్కాడ కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, మునక్కాడ ముక్కలు, 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 3 పెద్ద టమాటాల ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, కారం, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇష్టం లేని వాళ్ళు ఉడికించిన గుడ్లను కూడా వేసుకోవచ్చు కూరలో. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు గుడ్లను వేయించుకుందాం. చూసారు కదండి, గుడ్లు వేగిపోయినాయి. ఇవి ఒక్కొక్కటి తీసుకుని ఓ ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకుందాం. గుడ్డు కూరకి ఎలా వేయించుకుంటామో అదే విధంగా ఈ ఉల్లిపాయలని బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. చూసారు కదా, ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి. బాగా మగ్గాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఓ 10 నిమిషాల వరకు పడుతుంది. ఉల్లిపాయ మగ్గింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మునక్కాడ ముక్కలను వేసుకుందాం. ఈ మునక్కాడ ముక్కలను వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మునక్కాడ ముక్కలు ముందుగా వేసుకుంటే పూర్తిగా విడిలిపోతాయండి. అందుకనే ఉల్లిపాయ, టమాటా ఉడికిన తర్వాత ఈ మునక్కాడ ముక్కలను వేసి మగ్గించుకోవాలి. మునక్కాడ ముక్కలు మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు దీనిలో ఉప్పు యాడ్ చేసుకుని మనకు రుచికి సరిపడినంత వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. ఈ ఉప్పు కారం కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఉడకనిస్తే మునక్కాడ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు చింతపండు రసం వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా కూరలో వేసుకుందాం.
ఈ గుడ్లను ఒక 5 నిమిషాల వరకు కూరలో ఉడకనివ్వాలి. కోడిగుడ్లలో మునక్కాడ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. మనకు కావలసిన కోడిగుడ్డు మునక్కాడ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.